హాయ్ ఫ్రెండ్స్, సొరకాయతో వెరైటీగా దప్పడం పెట్టడం నేను చూపిస్తున్నాను. చూసి నేర్చుకోండి. ఒక లేత సొరకాయ, రౌండ్ సొరకాయ అయితే దీనికి బాగుంటుంది. దాన్ని ఫోర్క్ తీసుకుని బాగా బెజ్జాలు కొట్టేసేయాలి కమిలిపోయేటట్టు. చూడు, ఈ సైజు ముక్కలు కట్ చేసుకోవాలి. శుభ్రంగా కడుక్కొని, కాయనే శుభ్రంగా కడుక్కొని బెజ్జాలు వేసి కమిలిపోయేటట్టు ఫోర్క్తో బెజ్జాలు అంతా కాయ నిండా బెజ్జాలు కొట్టేసేయాలి. అవి అప్పుడు కాయను మళ్ళీ శుభ్రంగా కడిగేసుకుని సైజు ముక్కలు కోసుకొని గారెలు వేసుకున్నట్టుగా ఆయిల్ ఎక్కువ వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను గానుగ నూనె వాడుతున్నాను కాబట్టి నాకు పైన నురుగు వస్తుంది. రిఫైండ్ ఆయిల్కి అయితే రాదు. దాంట్లో కొంచెం చింతపండు వేస్తే ఆ నురుగు తగ్గిపోతుంది అన్నమాట. చూసారా, అలా డీప్ ఫ్రై చేసుకోవాలి బాగా. ఆ ముక్కలు చాలా మందంగా ఉంటాయి. అందుట్లో సొరకాయలో వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది ఏమవుతుందంటే వాటర్ తేలి ఎక్కువసేపు టైం పడుతుంది అన్నమాట. ఇది డీప్ ఫ్రై చేసుకోవటమే లేట్ అవుతుంది. కూర ఈజీగా చేసేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది. చూసారా, ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. అలా డీప్ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ లేకుండా తీసి ఒక బౌల్లోకి పెట్టుకోవాలి. ఆ ముక్కలన్నీ ఒక చిన్న కాయ అంటే 2 వాయిలు పడుతుంది అన్నమాట, 2 సార్లుగా. చూడండి, నేను ఎంత ముక్కలు కోసానో అంత ముక్కలు ఉండాలి. అవి మగ్గి చిన్న ముక్కలు అయిపోతాయి అన్నమాట. మీరు చిన్న ముక్కలు కోసుకుంటే మరీ చిన్నగా అయిపోతాయి. అది కూర వండినప్పుడు మీకు తినేటప్పుడు ముక్కలు తగలన్నమాట. అన్నంతో పాటు ఈ చిన్న ముక్కలను కూడా నంచుకు తింటే పులుసుతో పాటు చాలా బాగుంటుంది. చింతపండు చూసారా ఎంత పడుతుందో అంత పడుతుంది అన్నమాట చింతపండు. ఆ ముక్కలన్నీ అయిపోయినాక వేరే కళాయి పెట్టుకుని మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ అంతా చూసారా, ఆయిల్ అంతా సరిపోతుంది. మ్యాక్సిమం ముక్కలు వేగేసరికి ఆయిల్ అంతా అయిపోతుంది. మనకు కూరకు సరిపడా ఆయిల్ మాత్రమే మిగులుతుంది అందులో. ఆ ఆయిల్ని మీరు వేరే డైరెక్ట్గా కూర వండుకునేటానికే బౌల్ పెట్టుకుని వేపుకుంటే అందులోనే వండేసుకోవచ్చు. కానీ నేను వేరే బౌల్ పెట్టుకున్నాను అనమాట. ఇది అలా కళాయి పల్స్గా ఉంటుంది, మాడిపోతుంది కదా అని. ఆ ఆయిల్ అందులో వేసేసుకుని పోపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు కూడా, పులుసు కూర కదా, కొంచెం మెంతులు కూడా వేసుకోవాలి. అందులో ఎండుమిరపకాయలు, పులుసు కూరకి కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి. కరివేపాకు, కొంచెం పసుపు, కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. పులుసు కూరలోనూ ఇంగువ కంపల్సరీ, తినేవాళ్ళు అయితేనే. అది కూడా కొంచెం వేసి అయినట్టు వేస్తే అవి బాగుంటుంది అన్నమాట. మరి ఎక్కువ వేసేస్తే ఆ ఇంగువ వాసనకి అందరూ తినరు. తెలియనట్టుగా వేసేయాలి మనం. తాలింపు బాగా యాగనిచ్చేసి ఉల్లిపాయలు ఎక్కువ పడతాయి అన్నమాట. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకోవాలి. ఇప్పుడు మనం కోడిగుడ్లు పులుసు, చేపల కూరకి ఎలా అయితే ఉల్లిపాయ కోసుకుంటామో ఎక్కువగా అలా కోసుకోవాలి. ఇది చేపల పులుసు కూర లాగానే ఉంటుంది దగ్గరగా. అసలు తెలియని వాళ్ళు అయితే చేపల పులుసు ఏమో అనుకుంటారు అన్నమాట, అంత బాగుంటుంది. ఇప్పుడు నాన్ వెజ్ తినని వాళ్ళకైతే చేపల కూర ఇలాగే ఉంటుంది కదా అనుకుంటారు అన్నమాట. చూసారా, నేను ఎన్ని ఉల్లిపాయలు కట్ చేసేసాను. ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి. మాకు ఎక్కువగా స్ప్రింగ్ ఆనియన్స్ దొరుకుతాయి కాబట్టి నేను కొన్ని కూరల్లోకి, పులుసు కూరల్లోకి, వాటిల్లోకి స్ప్రింగ్ ఆనియన్స్ వాడతా. అలానే మీరు స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలని అవసరం లేదు. ఉల్లిపాయ ఎక్కువ వేసుకోండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కూడా ఇలా బారుగా కోసుకుని వేసుకుంటే ఈ కూరల్లోకి బాగుంటుంది. ఇష్టమైన వాళ్ళు, ఘాటు కావాలనుకున్న వాళ్ళు పచ్చిమిరపకాయల కూరతో పాటు అన్నంలో తినేసేయచ్చు. చక్కగా బాగుంటుంది. నిలవన్న ఈ పులుపు పట్టి పచ్చిమిర్చి కూడా చాలా బాగుంటుంది అన్నమాట కూరలోకి. ఈ కూరలో ముక్క ఉంటుంది కదా, అన్నంతో పాటు తినేటప్పుడు చక్కగా ఆ ముక్క చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఆ ముద్దలో పెట్టుకుని తింటే అసలు చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఈ కూర ఒక్కసారి తిన్నారనుకో, సొరకాయ తినని వాళ్ళ కూర ఈ కూర ఇష్టపడి తింటారన్నమాట. అంత బాగుంటుంది ఆ కూర. ఇది నిలువ కూడా ఉంటుంది చాలా రోజులు, వారం రోజుల దాకా నిలువ ఉంటుంది. మీకు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళందరూ ఈరోజు ఆదివారం నాడు వండుకుంటే సోమవారం, మంగళవారం అలా వారంలో ఎప్పుడు కావాలన్నా మీరు కూర వండుకోకుండా బాక్స్లో పెట్టుకెళ్ళిపోవచ్చు. చూసారా, ఉల్లిపాయ ఆగటానికి కొంచెం ఉప్పు వేసి ఉల్లిపాయ వేపాను. కారం చూసారా, 4-5 స్పూన్లు వేసేసేయాలి. ఎందుకంటే పులుసు కూర పులుపు ఎక్కువ వేస్తున్నాం కాబట్టి కారం కూడా ఎక్కువే ఉండాలి, ఎక్కువే పడుతుంది. కారం వేసేసి అందులో కొంచెం
ఇవంత పచ్చివాసన పోయేదాకా కారాన్ని కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట ఉల్లిపాయలతో పాటు. మధ్యలో ఇందులో ఉప్పు వేసాంగా, ఉప్పు వేసుకుని కొంచెం వాటర్ వేసుకుంటే ఈ కారము ఉప్పు అన్నీ గ్రేవీగా వచ్చేసి చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. గళ్ళుప్పు వేస్తాం కాబట్టి అది కూడా కరిగిపోతుంది. ఎక్కువగా గళ్ళుప్పు వేస్తేనే మంచిది. దొరికిన వాళ్ళందరూ గళ్ళుప్పు యూజ్ చేయండి. గళ్ళుప్పు అవసరం లేని చోట మాత్రమే సాల్ట్ వేసుకుని మిగిలిన వాళ్ళందరూ గళ్ళుప్పు యూజ్ చేస్తే మంచిది మాట. అది చూసారా, అలా వేపుకోవాలన్నమాట. ఇలా శుభ్రంగా గ్రేవీగా వేపుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్నటువంటి ముక్కలు ఉన్నాయి కదా, సొరకాయ ముక్కలు, ఆ ముక్కలు అందులో వేసేసేయాలి తీసుకుని. అందులో కూడా ఆయిల్ ఉంటుంది. ఆ ముక్కలు వేసిన తర్వాత కూడా ఇందులో అది ఆయిల్ కిందకు వస్తుందన్నమాట గ్రేవీలోకి. చూసారా, అలా నిదానంగా సిమ్లో పెట్టుకుంటే, హైలో పెట్టుకుంటే కారం వేసాం కదా మాడిపోతుంది. సిమ్లో పెట్టుకుంటా నిదానంగా వేపుకోవాలన్నమాట. అది ఈ కూర టైం పడుతుంది, చాలాసేపు టైం పడుతుంది, కానీ తినేటప్పుడు ఈ టైం తెలియదు అన్నమాట. కానీ కూర ఇష్టపడే వాళ్ళు ఎంత టైం అయినా సరే ఇష్టపడి వండుకుంటారన్నమాట. అది ఒకసారి వండుకుని ఉంటే వారం రోజుల వరకు తినొచ్చు. కొంచెం మూత పెట్టి దాని మీద నిదానంగా మగ్గనివ్వాలి. ఎందుకంటే ఆ గ్రేవీ అంతా అది పీల్చుకుంటుంది కదా, అప్పుడు బాగుంటుంది కూర. మొక్క నిదానంగా మగ్గుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు చిక్కగా పులిసి వేసుకోవాలి. నేను చింతపండు వేసేది బిట్టు మిస్ అయ్యింది. అందులో కొంచెం బెల్లం వేసి మూత పెట్టుకొని దగ్గరకు రానివ్వాలి. కొత్తిమీర కూడా వేసి నిదానంగా. పులుసు కూరలో బెల్లం వేస్తే కొంచెం పులుపుకి ఇరుగుడు బెల్లం అంటారు పెద్దవాళ్ళు. అది బెల్లం వేస్తే కనుక ఆ పులుసు ఇరిగి కొంచెం టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి వేస్తారన్నమాట. అందుకని ఏ పులుసు కూరలో సాంబార్లో కొంచెం బెల్లం వేసుకోవాలి. చూసారా, అది ఆయిల్ తేలే వరకు మగ్గనివ్వాలి మనం. ఆయిల్ తేలి చిక్కబడిన తర్వాత దాన్ని మనం ఉప్పు చూసుకొని కట్టేసుకోవాలి.